హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పెసర లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా స్వీట్ హెల్దీగా తినాలి అనిపిస్తే ఈ లడ్డూని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేయకపోతే ఒక్కసారి చేసి చూడండి, సూపర్గా ఉంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా మంచి బలమైన లడ్డు అండి. 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ అండ్ హెల్దీ పెసర లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పెసర్లను తీసుకోవాలి. కావాలంటే పెసర్లకు బదులుగా పొట్టు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ గింజ లోపలి వరకు వేగేలా వేయించుకోవాలి. ఈ పెసలలో ప్రోటీన్స్, విటమిన్స్ బాగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా 5-6 నిమిషాలు పెసలు రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసలు బాగా వేగితే కమ్మని వాసన వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల లడ్డు టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ వేడికి ఇది బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పెసలను జార్లోకి వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పట్టుకొని చూస్తే కొంచెం బరకగా తగులుతూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఒకసారి పెసరపిండిలో బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బెల్లం పిండిలో కలిపి మిక్సీ పట్టడం వల్ల ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులో బెల్లంతో వద్దు అనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు, లేదా పటిక బెల్లంతో అయినా చేసుకోవచ్చు. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడానికి 1 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎంత నెయ్యి పడుతుందో తెలియదు కాబట్టి ముందు సగం వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండిలో బాగా కలిసిన తర్వాత లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ లడ్డు చేస్తుంటే విడిపోతుంది, పొడి పొడిగా అవుతుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన నెయ్యి అంతా వేసుకొని ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా నెయ్యి వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నెయ్యి పిండిలో కలిసిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలా నెయ్యి వేసి చేసుకోవడం వల్ల లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవ్వండి. ఇలా నెయ్యి వేసి చేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం పాకం పట్టి చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. చిన్న లడ్డూలు కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ పెసర లడ్డూలు రెడీ. ఇలా ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవ్వండి. స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలకి హెల్దీగా ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ లడ్డూలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మంచి బలమైన లడ్డు అండి. రోజుకొక లడ్డు తిన్నా కూడా శరీరానికి మంచి ప్రోటీన్స్ అందుతాయి, చలువ చేస్తుంది, కమ్మగా ఉంటాయి. ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర లడ్డూని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.